హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మౌంట్ కైలాస్ గురించి మాట్లాడుకుందాం. మౌంట్ కైలాస్ దీని గురించి చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనం చాలా రహస్యాల గురించి మాట్లాడుకున్నాం. అయినప్పటికీ ఇంకా ఎన్నో రహస్యాలు ఇంకా దాగి ఉన్నాయి మనకి తెలియకుండా. అయితే మౌంట్ కైలాస్ దగ్గర ఉన్న ప్రతి రహస్యం వెనక మరొక రహస్యం ఏదో ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఈ రోజు మనం అటువంటి రహస్యాల గురించే పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసాను. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కానీ చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మీకు తెలుసా కైలాస్ పర్వతం పైన ఆకాశంలో చాలాసార్లు కాంతి అనేది కనిపించింది. అయితే ఈ కాంతి సాధారణ కాంతి అయితే కాదు. అలానే కైలాస పర్వతాన్ని అధిరోహించిన చాలామంది వ్యక్తులు కూడా దానిపై 7 రకాల కాంతులు కూడా వెలువడుతుందని చెప్పారు. ఏంటి, మేమేదో ఇంద్రధనుస్సు గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? లేదు, ఈ విషయాన్ని నాసా కూడా అంగీకరించింది. అయితే అందుకు నాసా ఇది అయస్కాంత శక్తి వల్ల కావచ్చు అనేసి నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇక్కడ వెలువడుతున్న అయస్కాంత శక్తి డైరెక్ట్గా ఆకాశాన్ని తాకుతుందంట. ఇందు కారణంగానే చాలాసార్లు అక్కడ జరిగే విషయాలు మన ఊహకు కూడా అందుకుంటూ ఉంటాయి. అంతేకాదు, కైలాస పర్వతం యొక్క అతిపెద్ద రహస్యం ఏంటంటే దాని యొక్క ఆకారం. కైలాస పర్వతం అంత పెద్ద పిరమిడ్ లాంటివి మానవుడు కూడా నిర్మించాడు. అయితే రష్యన్ శాస్త్రవేత్త ప్రకారం కైలాస పర్వతం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన మానవ నిర్మితమైన పిరమిడ్ కావచ్చు అని వారు అంటున్నారు. అయితే కైలాస పర్వతం లోపల ఒక రహస్యం ఉండవచ్చని వారు పేర్కొంటున్నారు. అయితే వారి ప్రకారం పురాతన నాగరికత ప్రజలు ఇక్కడ నివసించేవారు. వారికున్న శక్తులతో వారు మొత్తం పర్వతాన్ని నియంత్రిస్తారు. అలాగే తాము కాపాడుకుంటారు. అయితే ఇక్కడ చాలా మంది యతి అంటే మంచు మనిషిని కూడా చూసామని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరో రహస్యంగా ఉంటున్నారనే కదా. అయితే ఇటువంటి విషయాలన్నీ కలిసి ఈ స్థలాన్ని మరింత రహస్యంగా మార్చాయి. ఇప్పుడు అది ప్రకృతి సృష్ట లేక మనిషి చేసిన సృష్ట అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కైలాస పర్వతం యొక్క అత్యంత రహస్యమైన వాస్తవం ఏంటి అంటే ఇక్కడ సమయం చాలా వేగంగా గడుస్తుంది. భూమి మీద ఉన్న ఈ ప్రదేశంలో సమయం అనేది కదలటం కాదు, ఏకంగా పరిగెడుతుంది. చాలా మంది ప్రయాణికులు, పర్వతారోహకులు కూడా ఇక్కడ సమయం చాలా త్వరగా గడిచిపోతుందని వారు తెలియజేశారు. అయితే ఇది ప్రపంచంలో ఎక్కడ జరగని విషయం. అలాగే ఇక్కడికి వచ్చి దాదాపు అందరూ తమ జుట్టు మరియు గోళ్ళు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయని వారు గ్రహించారు. అయితే చాలా మంది హైకర్స్ కూడా ఇక్కడ ఎక్కేటప్పుడు తమ గోర్లు మరియు జుట్టు కూడా 12 గంటల్లో చాలా వేగంగా పెరుగుతుందని వారు గ్రహించారు. అయితే సాధారణ వాతావరణంలో జుట్టు మరియు గోలు పెరగడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి, 2 నుంచి 3 వారాల్లో పెరిగే గోళ్ళు కేవలం 12 గంటల్లోనే పెరుగుతున్నాయి. అయితే ఈ విషయాల్ని సామాన్యులు మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు కూడా అనుభూతి చెందారు. దీని ఆధారంగా కైలాస పర్వతంపై కాలవేగం చాలా వేగంగా ఉంటుందనేసి శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. అయితే దీని వెనకాల కారణాలు శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోయారు. ప్రతి మిస్టరీని ఛేదించడంలో నాసా అనేది ముందుంటుందని చెప్తారు. అయితే ఈ రహస్యాన్ని మాత్రం నాసా ఎందుకు ఛేదించడం లేకపోయిందో ఎవరికి కూడా తెలియదు. మేళరేప తప్ప కైలాస పర్వతం ప్రపంచంలోనే ఎప్పటి వరకు ఎవరు అధిరోహించని ఏకైక పర్వతం. కైలాస పర్వతం సముద్ర మట్టానికి 6656 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఎవరెస్ట్ పర్వతం కంటే చాలా తక్కువ. అయితే చాలా మంది ఎవరెస్ట్ శిఖరాన్ని జయించారు, కానీ ఇప్పటి వరకు దానికన్నా చిన్న ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఎవరు అధిరోహించలేకపోయారు. శాస్త్రీయ అంచనా ప్రకారం ఈ పర్వతం తన యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉండడమే దానికి ప్రధాన కారణం అంటున్నారు. అనేక దేశాల నుంచి వచ్చిన పర్వతారోహకులు కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి చాలాసార్లు ప్రయత్నించారు, కానీ ప్రతిసారి కూడా వారందరూ విఫలమయ్యారు. అయితే అలా ఫెయిల్ అయిన వాళ్ళందరినీ ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు వచ్చిన నిజాలు నమ్మడానికి సంకోచిస్తాం. వారికి పర్వతం ఎక్కుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోతుండడంతో భారీ వర్షం కురిసేదని, ఎక్కడానికి వీలు లేకుండా పోయిందని వారు చెప్తున్నారు. అలానే కైలాస పర్వతం మీద ఒక దైవిక శక్తి కూడా ఉందని, అది ఎవరిని పర్వతాన్ని అధిరోహించనివ్వదని చెప్పి ప్రజలు నమ్ముతారు. ఎందుకు అంటే ఈ పర్వతం బోలానది నివాసం. ఇప్పుడు ఈ పర్వతాన్ని అధిరోహించడం పూర్తిగా నిషేధించబడింది ప్రస్తుతం. అయితే అంతేకాక కైలాస పర్వతం మీద ఎప్పుడు కైలాసం నుండి తరంగాలు వెలువడుతున్నాయని ఒక నమ్మకం కూడా ఉంది. మీరు ఈ పవిత్ర స్థలంలోకి ప్రవేశించిన వెంటనే మీకు సౌండ్ వేవ్స్ వినబడతాయి. ఈ శబ్దం శివుడు డమరకం మరియు ఓం అనేసి ప్రజలు చెప్తారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కైలాస పర్వతం మీద దమని జాగ్రత్తగా వినిపిస్తే డమరత్వం ఓం అనే శబ్దం నిజంగా వినిపిస్తుందని వారు అంటున్నారు. అయితే ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇది యాదృచ్ఛికమా లేక శివుడి యొక్క శక్తి అయిన రహస్యమా అనేది మీకేమనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. దక్షిణం నుంచి చూస్తే కైలాస పర్వతం పైన స్వస్తిక్ కనిపిస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. సూర్యాస్త సమయంలో స్వస్తిక్ లాగా కనిపించే నీడను సూర్యుడు పర్వతంపై తన కిరణాలు ప్రసరింపజేస్తాడు. అయితే ఇది పర్వతంపై స్వస్తిక్ అని రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ స్వస్తిక్ మన మతపరమైన చిహ్నం.
దీన్ని హిందువులు శుభ సంకేతంగా భావిస్తారు. దీంతో పాటు పర్వతంపై మరో భాగంలో గడ్డగట్టిన మంచు కూడా అతీంద్రియ శక్తిని ప్రదర్శిస్తుంది. ఆ పర్వతం పైన మంచు కురిసినప్పుడు అది ఓం ఆకారంగా మారుతుంది. దీన్ని చూస్తే పర్వతంపై ఓం రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. అంతేకాదు కైలాస పర్వతంపై దిక్కుసూచి కూడా పనిచేయదు. వాస్తవానికి యాక్సిస్ ముండి కాస్మిక్ అంశానికి కేంద్రం. యాక్సిస్ ముండి అంటే సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని అర్థం. సెలిస్టియల్ పోల్స్ మరియు జియోలాజికల్ పోల్స్ యొక్క కేంద్రం. ఇది ఆకాశం మరియు భూమిని పోల్చే బిందువు. అంటే అక్కడ 10 దిశలు కలిస్తాయి. ఇక్కడ ఉత్తర మరియు దక్షిణ ధ్రువం ఒకటికి మరొకటి ఎదురు పడతాయి. అటువంటి పరిస్థితుల్లో దిక్సూచి అంటే కాంపస్ కూడా ఇక్కడ పనిచేయదన్నమాట. శాస్త్రవేత్తల ప్రకారం యాక్సిస్ ముండి కూడా అతీంద్రియ శక్తి ప్రభావితం చేసే ప్రదేశం. ఇది భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం మధ్య అనుసంధానించడానికి కేంద్రం. అలానే కైలాస పర్వతంపై 2 సరస్సులు కూడా ఉన్నాయి. మొదటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న మానస సరోవర్ సరస్సు. ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు. మానస సరోవరం అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది. ఇది 2 పదాల కలయిక. మన అంటే మనిషి మరియు సరోవర్ అంటే సరస్సు. ఈ సరస్సు 320 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు ఈ సరస్సు ఆకారం సూర్యుని పోలి ఉంటుంది. మానస సరోవర్ సరస్సు అద్భుతమైన అందానికి మరియు తన నీలి రంగుకు ప్రసిద్ధి చెందింది. దీంతో పాటు రాక్షస లేక్ లేదా రాక్షస స్థలాన్ని పిలువబడే మరొక సరస్సు కూడా దీని పక్కనే ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సు 225 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాని ఆకారం చంద్రవంకలా ఉంటుంది. రావణుడు ఈ సరస్సు దగ్గర కూర్చొని పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడనేసి రాక్షస సరస్సు గురించి చెప్తారు. అందుకే దీనికి రాక్షస సరస్సు అనేసి పేరు కూడా వచ్చింది. అయితే ఈ 2 సరస్సులు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ వాటి లక్షణాల్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఎందుకు అంటే ఈ 2 సరస్సులు సూర్యుడు మరియు చంద్రుని శక్తిని సూచిస్తాయి. ఇది సానుకూల మరియు ప్రతికూల శక్తికి సంబంధించినది. అంటే మానసరోవర్ సరస్సు సానుకూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. రాక్షస సరస్సు ప్రతికూల శక్తిగా పరిగణిస్తారు. అయితే కైలాస పర్వతం రెండింటి మధ్య సమతుల్యంగా నడుస్తుంది. అలాగే ఈ సరస్సుల ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ప్రకృతి చేత ఏర్పడిందా లేదా వీటిని ఎలా చేశారా అన్నది ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. అనేక శాస్త్రీయ పరిశోధనల తర్వాత కైలాస పర్వతం అనేది భూమికి ఒక కేంద్ర బిందువు అనేసి మనకు తెలుసు. ఇంత దూరంలో భూమికి ఒకవైపున ఉత్తర ధ్రువం మరోవైపు దక్షిణ ధ్రువం ఉంది. ఈ రెండింటికి మధ్య హిమాలయాలు ఉన్నాయి. ఇక హిమాలయాలకి కేంద్రం కైలాస పర్వతం. శాస్త్రవేత్తల ప్రకారం ఈ పర్వతం భూమికి కేంద్రం. హిందువులు, బౌద్ధులు మరియు జైన మతాలను అనుసరించేవారు ఇక్కడ నమ్మే విషయం ఏమిటి అంటే కైలాస పర్వతం స్వర్గానికి ప్రవేశ ద్వారం కావచ్చు అనేసి వారు నమ్ముతారు. అయితే ఇది స్వర్గం మరియు భూమికి మధ్య ఒక లింక్ లాంటిది. వేదాల ప్రకారం కూడా ఈ పర్వతం స్వర్గానికి మార్గం అంటున్నారు. అయితే మహాభారతం కథను పరిశీలిస్తే పాండవులు మరియు ద్రౌపది ఈ పర్వతాన్ని అధిరోహించినప్పుడు మాత్రమే వారికి మోక్షం అనేది ప్రాప్తించింది. అయితే ఫ్రెండ్స్, కైలాస పర్వతాన్ని ఇప్పటికొచ్చి ఎవరు కూడా అధిరోహించలేదనేసి మనందరికీ తెలుసు. కానీ కైలాస పర్వతాన్ని జయించిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు. అతనే మిలారెపా. కైలాస పర్వతాన్ని జయించిన అనేక పౌరాణిక గ్రంథాల్లో మీరు అతని పేరును కనుగొనవచ్చు. అయితే అతని తర్వాత ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని జయించలేకపోయారు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో చూసిన తర్వాత కైలాస పర్వతంలో ఏదో ఒక రహస్యం ఉందనేసి మీరు కూడా నమ్ముతున్నారా లేదనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.